పాలల్లో డేంజర్ బ్యాక్టీరియా ఉంటుందట. అంటే ఈ బయట తెస్తుంటారు కదా, ఇప్పుడు జనరల్గా హైదరాబాద్లో కొన్ని చోట్ల ఆవులు, ఈ బర్రెలు షెడ్లు ఉన్నాయి కొన్ని. సో అక్కడ కూడా కొంతమంది కొనుగోలు చేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్యాకెట్లో వచ్చే పాలు మంచివి కాదని అక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ కూడా పెద్ద సమస్య ఉన్నది. ఇప్పుడు ఈ దూడలు ఎక్కడి, ఫస్ట్ దూడకు పాలు ఇచ్చిన తర్వాత కదా పాలు పిండుతారు. ఇప్పుడు ఇంజక్షన్లతోనే కదా మొత్తం వ్యవహారం. సో అది కూడా పెద్ద డేంజరే. వారసిగూడ అడ్డగుట్ట బస్తీల్లో ICMR NIN లండన్కు చెందిన రాయల్ ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ చేసిందట. ఆ లూజ్ పాలల్లో చాలా డేంజర్ బ్యాక్టీరియా ఉందట. పాలు, నీళ్ల నమూనాలు, పశుగ్రాసం శాంపిల్స్ని సేకరించిరట. పాలలో యూరియా ఉంటున్నదట, డిటర్జెంట్లు ఉంటున్నాయట, పాల పొడి, క్లోరిన్ వంటి హానికర రసాయనాలు కలుపుతున్నారట. ఇప్పుడు కలిపేటోడు కలుపుతాడు. ఇప్పుడు జనరల్గా ఇళ్ళకి వచ్చి కూడా ఆ లూజ్ పాలు అమ్మేటోళ్ళు ఉంటారు. వాళ్ళ అవసరమైతే ఆ పక్క షాపులో పాల ప్యాకెట్ కొని కూడా కలుపుతున్నారు కొంతమంది ఉంటారు అట్లా. కొంతమంది కల్తీ పాలను అమ్ముతున్నారట. పచ్చి పాలల్లో ఎస్చెరిచియా కోలి, సాల్మోనెల్లా, స్టెఫిలోకాకస్ ఆరియస్ వంటి ప్రమాదకర బ్యాక్టీరియాలు ఉంటున్నాయట. పాల సేకరణ కేంద్రాల్లో వాడే నీటిలో 70% మల సంబంధమైన బ్యాక్టీరియా ఉంటుందట. అంటే ఏం నీళ్లు వాడుతున్నట్టల్లా మరి. పశువుల మేతలో అఫ్లాటాక్సిన్ అనే విషపూరిత పదార్థం ఉంటుందట. పాలు తాగే చిన్నారులకు తరచుగా డయేరియా వస్తుందట. అంటే వాంతులు, విరేచనాలు లాంటివి బాడీ ఇదవడం. పిల్లల వయసుకి తగ్గ ఎత్తు పెరగట్లేదని స్పష్టం చేసిన స్టడీ అట. అంటే ఆ పాలు తాగడం వల్ల పిల్లలు, అసలు ఇది లూజ్ పాలు అంటే ప్రతి ఒక్కరు మళ్ళీ మరి ఏం కొనాలన్నా పాల ప్యాకెట్ కొనొద్దండి, లూజ్ పాలు కొనొద్దండి, మరి ఏం కొనాలి అనొచ్చు. ఇప్పుడు మనకు నమ్మకం ఉన్న దగ్గర వెళ్ళి కొనుగోలు చేయాలి గంతే. పాల ప్యాకెట్స్లో ఏమైనా విజయ పాలు, ఇంకేదన్నా ఇప్పుడు ఈ హెరిటేజ్లు, లేకపోతే ఇంకా ఈ రకరకాలుగా వచ్చినాయి కదా, కంట్రీ క్లబ్లా ఏమో వచ్చినాయి, ఏందది కంట్రీ డిలైట్లు, ఇట్లాంటివన్నీ ఆగమాగం బ్యాచ్ ఇవంతా. సో అండ్ అసలు ఊరు పేరు లేని డైరీ కంపెనీలు కూడా చాలా వచ్చినాయి. ఇప్పుడు మీరు చూడండి, హైదరాబాద్లో అయితే 1 కోటి లీటర్ల పాల వినియోగం ఉన్నది. దగ్గర ఉత్పత్తి చూస్తే 50-60 లక్షలే ఉన్నది హైదరాబాద్కి వచ్చే పాలలో. మరి మిగతా అంతా ఎక్కడి నుంచి వస్తున్నది? మీరు ఏ అర్ధరాత్రి కిరాణా షాప్ తెరిచుంటే పాల ప్యాకెట్ అన్నారు, పాల ప్యాకెట్ ఇస్తారు. సమ్మర్ లేదు, వింటర్ లేదు, ఏ సీజన్ అయినా పర్లేదు. నాకు 20 లీటర్ల పాలు కావాలంటే ఈజీగా దొరుకుతాయి. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ పాలంతా? అంత కల్తీ. మరి ఏం తాగాలంటే మీరు నమ్మకంతో ఎక్కడైనా ఉంటే ఆ పాలు తాగడం బెటర్. ఏది అంటే మీరే చెక్ చేసుకోవాలి. పాలంటే పిల్లల పాలిట అమృతం. ఎముకల పుష్టికి కావలసిన కాల్షియం, మెదడు వికాసానికి అవసరమైన విటమిన్లు, ప్రోటీన్లు అందించి వారిని ఆరోగ్యంగా ఎదిగేలా చేయాలి. కానీ హైదరాబాద్ సిటీలోని బస్తీల్లో పంపిణీ అవుతున్న పాలు అనారోగ్యానికి కారణమవుతున్నాయనే షాకింగ్ విషయం తాజా రీసెర్చ్లో బయటపడ్డది. హైదరాబాద్లోని ICMR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ఈయనే ఉంది కదా తార్నాకలో, NIN అండ్ లండన్కు చెందిన రాయల్ వెటర్నరీ కాలేజీ శాస్త్రవేత్తలు సంయుక్తంగా పాల సరఫరా వ్యవస్థపైన రీసెర్చ్ చేసిరట. సిటీలోని అడ్డగుట్ట, వారసిగూడ ప్రాంతాల్లో పాల నాణ్యత ఎలా ఉంది, అవి చిన్నారుల ఎదుగుదలపైన ఎలా ప్రభావం చూపిస్తున్నాయి అనే వివరాలు తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు 42 పాల శాంపిల్స్ను, 24 పశుగ్రాసం శాంపిల్స్ను, 20 నీటి శాంపిల్స్ సేకరించి మైక్రోబయాలజికల్ టెస్టులు చేసిరట. పచ్చి పాలల్లో ఈ రీసెర్చ్లో భాగంగా సేకరించిన పచ్చి పాల శాంపిల్స్లో ఎస్చెరిచియా కోలి అంటే ఈ కోలి అనే 2-3 బ్యాక్టీరియాలు ఉన్నట్లు ల్యాబ్ టెస్టులో తేలిందట. ఆవు పాలతో పోలిస్తే గేదె పాలల్లోనే కాలుష్యం ఎక్కువగా ఉందట. ఈ బ్యాక్టీరియాల వల్ల చిన్నారులకు తరచుగా డయేరియా, వాంతులు అవ్వడమే కాకుండా వారి రోగ నిరోధక శక్తి పడిపోయే ప్రమాదం ఉంది. చిన్నారులు ఇప్పుడిప్పుడే రోగ నిరోధక శక్తి పెంచుకునే దశలో ఉండడం వల్ల ఇటువంటి కలుషిత పాలు వారి ఆరోగ్యానికి పెనుముప్పుగా మారుతున్నాయట. అండ్ ఇంకొకటి, చాలామంది ఆడ గడ్డో ఇంకోటో వేయట్లేదు, రకరకాల మనం తినే ఆహార పదార్థాలు వాటికి వేస్తున్నారు. అది కూడా మంచిది కాదు. సో అట్లాంటి షెడ్లు కూడా ఉంటాయి, మీరు చూసుకోవాలి అవన్నీ. ఇక పాల సరఫరాలో కేవలం పాలే కాదట, అందులో కలిపే నీళ్లు కూడా చిన్నారుల ప్రాణాల మీదకి తెస్తున్నదట. పాల సేకరణ కేంద్రాల్లో గిన్నెలు కడగడానికి, పాలు పల్చబరచడానికి వాడుతున్న నీటిని పరీక్షిస్తే భయంకరమైన నిజాలు తెలిసినాయట. దాదాపు ఆ 70% నీటి నమూనాల్లో మల సంబంధితమైన బ్యాక్టీరియా ఉన్నట్లు రిపోర్ట్ పేర్కొన్నది. మున్సిపల్ ద్వారా వచ్చే క్లోరినేటెడ్ నీటితో పోలిస్తే నిల్వ ఉంచిన నీళ్లు, బోరుబావుల నీటిలోని కాలుష్యం ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. మన దేశంలో 96% మంది పాలు మరిగించి తాగుతారు కాబట్టి బ్యాక్టీరియా చనిపోవచ్చు. కానీ నీటి ద్వారా కలిసే రసాయన మలినాలు, బ్యాక్టీరియా విడుదల చేసే టాక్సిన్లు మాత్రం అలాగే ఉండిపోతాయట. అది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.
ఇక పశువులకు అందించే దానా విషయంలో ఆందోళనకర అంశాలు వెలుగు చూసినాయి. 67% పశుగ్రాస నమూనాల్లో అఫ్లాటాక్సిన్ అనే విషపూరిత పదార్థం ఉన్నట్టు గుర్తించారు. ఫంగస్ వల్ల వచ్చే ఈ విషం పశువుల పొట్టలోకి చేరి అక్కడ మెటబలైజ్ అయి పాల ద్వారా బయటకు వచ్చే ప్రమాదం ఉందట. పరీక్షించిన అన్ని నమూనాల్లో ఈ అఫ్లాటాక్సిన్ పరిమాణం భారత ప్రభుత్వం నిర్ణయించిన చట్టపరమైన పరిమితుల లోపు మాత్రమే ఉన్నది. అంటే ఇది నిబంధనలకు మించలేదు. కానీ దీర్ఘకాలంలో పాల నాణ్యతపైన, చిన్నారుల ఎదుగుదలపైన దీని ప్రభావం ఉండొచ్చు. కల్తీకి మూలం ఆర్థిక ఇబ్బందులే. పాల సరఫరా వ్యవస్థలో నీతి నియమాల కంటే కేవలం నమ్మకం మీదనే వ్యాపారం సాగుతోంది. పాడి రైతులకు పశుగ్రాసం ధరలు పెరిగినాయి. పశువుల వైద్య ఖర్చులు భారమైనాయి. దీంతో తీవ్రమైన ఆర్థిక అస్థిరతను ఎదుర్కొంటున్నారు. ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి, పాలు విరగకుండా ఉండడానికి, పరిమాణం పెంచడానికి యూరియా, డిటర్జెంట్లు, పాల పొడి, క్లోరిన్ వంటి హానికరమైన రసాయనాలు వాడుతున్నట్లు పరిశోధకుల దృష్టికి వచ్చింది. పెద్ద డైరీ కంపెనీలకు ఉన్న ఆధిపత్యం వల్ల చిన్న రైతులకు సరైన లాభాలు రాకపోవడం, వారి వద్ద పాలు భద్రపరిచేందుకు సరైన నిల్వ సౌకర్యాలు లేకపోవడం పాల నాణ్యతను పాడు చేస్తోంది. కేవలం కంటితో చూసి పాలు బాగున్నాయని నమ్మడమే తప్ప శాస్త్రీయంగా నాణ్యతను పరీక్షించే వ్యవస్థ లేదని ఆ నివేదిక స్పష్టం చేసింది. అంతే కదా, మరి నమ్మకంతోనే పోయి కొంటున్నాం కదా. సో ఇట్లా ఈ పాలు ఇప్పుడు ఏదైనా పాల ప్యాకెట్ అయినా ఇదైనా అదైనా సో మనకు నమ్మకం ఉన్న దగ్గర వెళ్ళి కొనుక్కోవడం బెటర్. పెద్దవాళ్ళు అయితే అసలు ఈ పాలు తాగకపోయినా నష్టమే లేదు. ఒక రకంగా చెప్పాలంటే పెరుగు తినాలి కానీ పాలు తాగకపోయినా పెద్దవాళ్ళకి నష్టమే లేదని డాక్టర్స్ కూడా చెప్తుంటారు కదా. సో అది ఓన్లీ చిన్నపిల్లల వరకే ఉపయోగం.